ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు సంవత్సర పరిపాలన చూశారు. ఈ సంవత్సర పరిపాలనలో అరాచకాలు పెరిగిపోయాయంట, దౌర్జన్యాలు పెరిగిపోయాయంట, పథకాలు ఎగ్గొట్టేశారంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా నిజం అవుతుందా? నిజమనేది అందరికీ తెలుసు. ఎంత రాజకీయాలు రౌడీజాలు చేశారో ఎంత తగ్గినాయో మాకు తెలుసు. ఇక్కడ అనుకుంటే సరిపోయిందండి నాయకుళ్ళు. ఎంత రౌడీజం తగ్గిందో మాకు తెలుసు. ఇక్కడ పార్టీలని కాదు, మాకు అంతా రాజకీయం, రౌడీ రాజకీయం మొన్నదాకా. ఇప్పుడు ఏం లేకుండా చేస్తారు. ఈయన ఎప్పుడు ఉన్నా రౌడీ రాజకీయం అంటే చంద్రబాబు నాయుడు పడతాం. ఆయనకి నెంబర్ 1 పరిపాలన అయింది. వర్గం ఉందని వర్గాన్ని రెచ్చగొట్టడు. జగన్మోహన్ రెడ్డి లాగా షాపింగ్ నడమంటాడు, వర్గం కూడా తోలు తీస్తానంటాడు మీరు నడిచిన. అది చంద్రబాబు నాయుడు నాయకత్వం. అన్న ఇప్పుడు చూసుకుంటే తల్లికి వందనం ఒకటి రిలీజ్ చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీ పిల్లలకు పడినాయి అంటారా డబ్బులు? మా పిల్ల సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు కాలేజీ ఇంటర్ దీనికి వెళ్ళొద్ది. అప్పుడు పడతాయండి కాలేజీ ఫీజు. ఇప్పుడు చాలా మంది తల్లులు పడినట్టు మీ చుట్టాలు కానీ అందరు కనుక్కున్నారు పడినాయి అంట. ఇంకా మేము అంత, మాకు చిన్నపిల్లలు లేరు, మేము అంత పట్టించుకోవాలి. మా బాబు సెకండ్ ఇయర్ అయిపోయింది. మేము కాలేజీలో రెడ్డి ఉమెన్స్లో జాయిన్ చేద్దాం ఇప్పుడు అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు ఇస్తుందా లేదా? స్టార్ట్ చేశారు కండి ఆల్రెడీ. మరి ఎగ్గొట్టేశారని చెప్పి మాట స్టార్ట్ చేశారు. ఇంకా అలా ఇప్పుడు వదులుతారు. ఇప్పుడు రేపు రైతు భరోసా 21 వదులుతారంట. ఇంకా మొదలెట్టేశారు ఇప్పుడు అలా హామీలన్నీ చేసేస్తారు. సంవత్సరం ఇప్పుడు అయింది, సంవత్సరం కానీ చేసేస్తున్నారు. ఇంకా ఆపింది ఎక్కడ, ఇవ్వంది ఎక్కడ అంటే సరిపోయిందండి. అమ్మఒడి ఇస్తారా, అమ్మఒడి పక్కన పెట్టారని ఇప్పుడు తీసుకున్నారు అందరూ. మేము కౌలు రైతు వాళ్ళం, రైతు భరోసా పడుద్ది రేపు మాకు 21 పడుద్ది, మేము తీసుకుంటాం. ఇస్తున్నారుగా. చూసుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెట్టారు. ప్రతి పేదవాడు ఆకలి తెచ్చే విధంగా అన్నా క్యాంటీన్లు పెట్టారు. ఇది పెట్టడం మంచిదా లేదా? చాలా 90% ఇది చాలా కరెక్ట్. మా లాంటి వాళ్ళం కూడా వెళ్ళి ఏలూరు ఏదైనా పని మీద వెళ్ళి మేము కూడా తిని వస్తాం. 5 రూపాయలకి ఏమొస్తుందండి? టీ రాదు. టీ వస్తుందా మీరు చెప్పండి? మేము కూడా వెళ్ళి ఆ టైంకి వెళ్తే భోజనం చేసి వస్తాం మేము కూడా 5 రూపాయలు ఇచ్చి. ఇప్పుడు రైతుల్ని ఆదుకునే నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడే రైతులకి ఎప్పుడు కూడా న్యాయం చేసి చంద్రబాబు నాయుడే. మరి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి రైతులను మోసం చేసాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ధర్నాలు చేసి 2 నెలలు దాని మందం 6 కాలం పొడి నుంచి దానికి డబ్బులు 2 నెలలు తిప్పాడు. 24 గంటలు ఇక్కడ పడిపోయినాయి. మొలక డబ్బులు మాకు వరద వచ్చింది. మొలక డబ్బులు సర్వే చేసి ఎవరితో మునిగిందో వాళ్ళకి కూడా జమ్మేశారు వీళ్ళు, ఈ తెలుగుదేశం పార్టీ. ఇంకా అంతకంటే ఇంకా ఏం చేస్తారండి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుంది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడూ నెంబర్ 1. రౌడీజం ఉండదు, కుట్రలు ఉండవు. పార్టీలో కూడా రౌడీజం చేయొద్దు అంటాడు ఆయన. ఎప్పుడు జరిగేది అదే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పరిపాలన పూర్తవుతూ ఉంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది, దౌర్జన్యాలు పెరిగిపోయాయి, అరాచకాలు పెరిగిపోయాయి, పథకాలు ఎగ్గొట్టేసాడు చంద్రబాబు నాయుడు అంటూ విస్తృత స్థాయిలో బురద జల్లే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మనకి ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం, ప్రజా అభిప్రాయం మనకు ముఖ్యం, ప్రజలు ఓట్లేస్తేనే గెలుస్తామన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినట్టున్నాడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలు కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారో మనకు అది తెలియాలి. ఎందుకంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ ఏదైనా సరే అధికార పక్షం వాళ్ళని విమర్శిస్తూనే ఉంటారు సర్వసాధారణం. కానీ మరీ విమర్శలు పెరిగిపోయి విస్తృత స్థాయిలో పీక్స్ వరకు తీసుకెళ్తే ఖచ్చితంగా ఎదురు దెబ్బతింటారు. ఈరోజున ప్రజలు ఏమంటున్నారు మనకు అదే ఇంపార్టెంట్. ప్రజల యొక్క అభిప్రాయం ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ దౌర్జన్యాలు, అరాచకాలు ఎక్కువగా పెరిగాయి, పార్టీ భేదాలు చూపించేవాడు, టీడీపీ వాడు కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి మాట వినకపోతే వాళ్ళ మీద కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ ఏదో ఒక కేసు బనాయించి వాళ్ళని జైల్లో పెట్టినటువంటి సంఘటనలు మనం చాలా చూసాం. అనేక మంది మీద కేసులు బనాయించారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అలా చేయట్లేదు, అందరినీ చట్టపరంగా అరెస్ట్ చేస్తూ ఉంది. చాలా ఇప్పుడు సోషల్ మీడియా సంబంధించి అరెస్టులు జరిగినాయి. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరినీ ఏదో కక్షపూరిత అరెస్ట్ చేసినవి కాదు కదా, పక్కా సాక్ష్యాధారాలతో అన్నా మాట ప్రకారంగా ఏదైతే ఈ రెడ్ బుక్ నినాదంతో తప్పు చేసిన వాడిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదో, చట్టపరంగా శిక్షిస్తానని చెప్పి నారా లోకేష్ గారు ఏ రకమైనటువంటి విధానంగా చెప్పారో ఆ విధంగానే తప్పు చేయని పక్కా సాక్ష్యాధారాలు చూపించి మరి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి మాటలు 1-2 ఆడవారని లేదు, అసభ్యకర పదజాలను ఉపయోగించుకుంటూ లకారాలు సంబోధించుకుంటూ బురద జల్లే మాటలు మాట్లాడడం వాళ్ళు వెన్నతో పెట్టిన విద్యలాగా అయిపోయింది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి చూసుకోవడం చెప్పి ఏ రకంగా మాట్లాడేవారో మీ అందరూ తెలుసు. ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు బురద జల్లే వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాలి సార్. ఎందుకంటే వీళ్ళకి
ఎంత చూపించినా ఎంత చేసినా తక్కువగానే కనబడతా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అవలంబిస్తూ అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పరిపాలనకి ప్రజలు స్వాగతిస్తూ ఉండంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బురద జల్లే వ్యాఖ్యలు చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? 2029లో గెలిచేది నేనే, ఈసారి ఒక్కొక్కడు తోలు తీస్తే ఏ ఒక్కడిని విడిచిపెట్టను, సప్త సముద్రాలు అవతల సార్ వెతికి మరీ లాక్కొస్తా, ఏం తమాషాలు చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి బెదిరింపు చర్యలు చేయడం, తర్వాత వాళ్ళకి సంబంధించిన నాయకులు అదే బాణీగా కూటమి ప్రభుత్వం విమర్శించడం, కూటమి ప్రభుత్వం మాత్రం సైలెంట్గా ఉండడం. ఎందుకంటే సరైన వాడికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఇబ్బంది పడతాం సార్ మనం. ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పు చేసిన వాడిని ఏం చేశాడు? చక్కగా కూర్చోపెట్టి ప్రమోషన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి చెయ్యేసి భుజమే చేసి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం సొంత పార్టీ వాడు తప్పు చేసినా సరే చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరేంటి? తప్పు చేసిన వాడు చట్టం ముందు ఎవరైనా సమానమే అన్నట్టు తప్పు చేసిన ఆన్ ది స్పాట్. రీసెంట్గా చేబ్రోలుకరం పరిస్థితిలో అదేగా జరిగింది. భారతిరెడ్డి గారిని ఒక మాట అన్నాడని చెప్పి అసలు వాళ్ళకేదో ఉగ్రవాదిని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళి అతన్ని నల్ల మాస్క్ అది కవర్ కట్టేసి జైల్లో పడేశారంటే మరి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిపాలన చూడండి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలన చూడండి. తప్పు చేసిన వాడిని ఆన్ ది స్పాట్ శిక్ష వేస్తే రిజల్ట్ చాలా బాగుంటుంది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలా చేయలేదు కదా. తప్పు చేసిన వాడిని వెన్న తట్టి చక్కని ప్రమోషన్లు ఇచ్చి ముందు కూర్చోడు. అందులో ఉదాహరణే దళిత యువకుడిని ఎమ్మెల్సీ అనంతబాబు గుర్తున్నటువంటి డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటన, మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని, ఇలా ఎంతమందిని మీరు పొట్టన పెట్టుకున్నారు? ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కన అభివృద్ధి పరంగా చూసుకుంటూ తప్పు చేసిన వాడిని తాట తీస్తూ ఉంది. ఇక్కడ పార్టీలకి సంబంధం లేదు. తెలుగుదేశం వాడవనే, జనసేన వాడవనే, బీజేపీ వాడవనే, ఏ పార్టీ వాడైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకి ప్రజలు స్వాగతిస్తూ ఉండంటే వ్యతిరేకత వచ్చిందా? దౌర్జన్యాలు పెరిగిపోయినాయా? అరాచకాలు పెరిగిపోయినాయా? లేదా మీరు ఏమైనా చూసారా? పోనీ ఈ సంవత్సరం పరిపాలనలో ఈ ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఎంత కంట్రోలింగ్ ఉందో ఒకసారి చూసారా? ఈ సోషల్ మీడియాలో పోస్టులు చూసారా? ఇప్పుడు అన్నీ చక్కగా నీట్గా ఏదో క్లీన్ అండ్ చీట్గా వస్తూ ఉంది, ఏదో చెత్త అంతా ఏరేసినట్టు చక్క నీట్గా కనబడతా ఉంది. ఈ రోజున ఎవరి నోటు అంటూ చూసినా సరే సానుకూల మాటలు వస్తున్నాయి. బూతులు పంచాంగాలు దూరం అయిపోయినాయి. హ్యాపీగా కనబడతా ఉంది ప్రపంచం అంతా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుకిను చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరు ఒకసారి గమనించండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారు సంవత్సరాల పరిపాలన ఎలాంటి మార్పులు తీసుకొచ్చారో క్లారిఫికేషన్ చేసుకోండి. ఈ రోజున రోడ్ల పరిస్థితుల దగ్గర నుండి పథకాలు ఇచ్చే విషయం వరకు అన్న మాట ప్రకారం సంవత్సరం పరిపాలనలో ఆ అభివృద్ధి పథకాలు ఎలా ఉన్నాయి, సంక్షేమ పథకాలు ఏ రకంగా అభివృద్ధి చేశారో ఒకసారి చూడండి. వీళ్ళు ఎంతసేపు పథకాలు ఎగ్గొట్టారని చెప్పి బురద జల్లే వ్యాఖ్యలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయాలని చెప్పి పనిగా పెట్టుకున్నారు తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించే తీరు చూసే వాళ్ళు ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుందని చెప్పి తెలుసుకొని రోజుకొక అంశానికి బురద జల్లే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా వాళ్ళు ఏం చేశారు? రైతుల కోసం ధారణ అన్నారు, తర్వాత విద్యార్థులు మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు అన్నారు, కరెంటు ఛార్జీలు పెంచేసినటువంటి చంద్రబాబు అన్నారు, రకరకాలుగా వాలంటీర్లు మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు అన్నాడు. ఇలాగా రోజుకు ఒక అంశాన్ని బురద జల్లే వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ఫైనల్గా వాళ్ళు చేసేది ఏంటి? ఇక ఇదన్నీ అయిపోయిందిరా బాబు, ఇక చంద్రబాబుని మనం ఏం టచ్ చేయలేము, ఇప్పుడు ఇది అయిపోయింది, రేపు పొద్దున ఇంకోటి చేయాలంటే చెప్పి ఏదో రకంగా బురద జల్లాలి అని చెప్పి రోజుకు ఒక అంశాన్ని తెరలేకుండా ఈ రోజున మహానాడు గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని గురించి వేశ్యల రాజధాని చెప్పి దాని మీద వ్యాఖ్యలు చేశారు. ఇలా ప్రతి దాంట్లో ఏదో ఒక రకంగా బురద జల్లడం, రకరకాలుగా ఇబ్బంది పెట్టే విధంగా చర్యలు చేస్తున్నారు తప్ప ప్రజలకి మనం ఏం చేసాము, రేపొద్దున అధికారం కోల్పోయాం, రేపొద్దున అధికారంలో రావాలంటే ఏం చేయాలని చెప్పి దీని మీద కార్యాచరణ లేదు. ఎంతసేపు తిట్ల పురాణం, భూత పురాణం, ఇంకేమనంటే బురద జల్లే వ్యాఖ్యలు చేయాలి. ఎప్పటికైనా మారండి అయ్యే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు.